హాయ్ హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ని జర్నలిస్టులు ఒకటే ప్రశ్న ఇద్దరి మీద అడిగారు. ఒకటే ఇద్దరి మీద అడిగినప్పుడు ఇద్దరికి డిఫరెంట్ వర్షన్స్లో సమాధానం చెప్పారు. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారు. సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ఉడుపులు ముట్టినట్టుగా అమెరికా న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దానిపైన నేను లాస్ట్ 2-3 days నుంచి చూస్తే మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఈ 1750 కోట్ల రూపాయలు లంచం మీద అభియోగాలు వస్తున్నాయి. ఏంటి అని అంటే 2-3 రోజుల నుంచి మేము చూస్తున్నాము. నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చొని సమిష్టిగా మేము ఒక నిర్ణయానికి వస్తాము. అంటే సమిష్టిగా నిర్ణయానికి వస్తాము అంటే ఏం మాట్లాడాలని ఒక ప్రీఫిక్స్ చేసుకుంటారనమాట. జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఏం మాట్లాడాలి, ఎలా కౌంటర్ చేయాలి, ఎలా ఎలిగేషన్ చేయాలి, ఎలాగ ఇబ్బంది పెట్టాలని మొత్తం కూర్చొని మాట్లాడుకొని చేస్తారనమాట. జగన్ గారు అయితే ఇంకేమన్నారు చూడండి. వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్, వీటన్నిటి పరిశీలించి దీన్ని తెలియజేస్తాడు. ఇప్పుడు అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్న ఏంది, సౌర విద్యుత్తుకి సంబంధించినటువంటి 1700 కోట్ల రూపాయల లంచం అభియోగాల మీద మీ పాయింట్ ఏం చెప్పమంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఇది జగన్ గారి గురించి. ఇదే ప్రశ్న అదానీ మీద నిన్న ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ అడిగారు. ఆ ప్రశ్న ఏంటి చూడండి ఒకసారి. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఏమన్నారో చూడండి. One that's emerged in the last 1 week is also that allegedly there were bribes that were paid to the previous Jagan government for that solar power deal to go through with the Adani group. Is the Andhra government now, under your leadership, under Naidu Garu's leadership, looking into conducting an investigation or maybe scrapping the deal? No, regarding the previous government. ఇప్పుడు ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న సేమ్ కదా. అతను సోలార్ విద్యుత్తుకి సంబంధించిన 1700 కోట్ల రూపాయల అభియోగాల మీద మీ అభిప్రాయం ఏంటి జగన్ గారి మీద అడిగాడు. కాబట్టి మేము సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఇదే ప్రశ్న ఈ అమ్మాయిని అడిగింది. కాదు ఈ అమ్మాయి అడిగింది ఏంటి అంటే, ఈ యాంకర్ అడిగింది ఏంటి, అదాని మీద అడిగింది. తెలుగు ఛానల్లో అడిగిన అతను ఏంటంటే జగన్ మీద అభియోగాలు వచ్చి మీరేమన్నా. ఈ అమ్మాయి అడిగింది జగన్ మీద కాదు. ఈ అమ్మాయి ఉండదు అదాని మీద అభియోగాలు ఉన్నాయి మీరేమంటారు అని. అదానితో మీరు క్యాన్సిల్ చేసుకుంటారా అంటే ఆ యొక్క డీల్ని అని అడిగింది అనమాట. అదాని మీద అడిగినప్పుడు ఏం ఆన్సర్ చేస్తున్నాడు చూడండి. And my understanding is about even Hindenburg also came. Correct. And they tried to attack Adani group, and we realized it is different conspiracy theories are there. ఇది హిండెన్బర్గ్ అంట అదానీ గ్రూప్ మీద అటాక్ చేయడానికి వచ్చినటువంటి కాన్స్పిరసీ థియరీ అట. ఇప్పుడు జగన్ గారి మీద అభియోగాలు చేసింది ఎవరు? జగన్ గారి మీద అభియోగాలు చేసింది ఎవరు? అమెరికా వాళ్ళు కదా. సరే జగన్ గారి మీద అంటే అది మళ్ళీ నేను జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు నా పేరు లేదని. బట్ ఇది మీడియా అంతా మాట్లాడుతుంది కానీ దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అక్కడి నుంచి అది ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి కదా. అదానీ మీద కాన్స్పిరసీ అయితే మరి అది జగన్ మీద కాన్స్పిరసీ కదా. అందరూ ఒక సేమ్ ఛార్జ్ షీట్ కదా, ఛార్జ్ షీట్ సేమ్ కదా. సింగిల్ ఛార్జ్ షీట్లో ఇద్దరు పేర్లు ఉన్నప్పుడు ఒకరి మీద కాన్స్పిరసీ అట, ఇంకొకరి మీద ఏమో మేము మాట్లాడుకొని చెప్తామంట. మేము మాట్లాడుకొని ఎలా వెళ్ళాలో చెప్తాము అని జగన్ మీద. అదానీ మీద అయితే అది అమెరికాలో కుట్ర కోణం అంటది అదానీ మీద. And also, I personally look at this way, the timing of it. When Adani Group gave a timeline to Bangladesh about to pay their electricity bills, what are the money, and that fight between Adani Group and Bangladesh, and at the same time this is happening. This timing is also should be looked into it. There's a lot of talk of I don't know. See, everybody have their own belief. Pawan Kalyan might be having his own belief. I see very funny answers. People like who talk on Bangladesh, Pakistan, Videshi,
చైనా బార్డర్, వీటి మీద వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఐ ఫీల్ నాట్ నెసెసరీలీ ఎవ్రీథింగ్ వీ షుడ్ కనెక్ట్ టు ది బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్. ఓకే, అదానీ గ్రూప్ వాళ్ళు బంగ్లాదేశ్కి కరెంటు బిల్లు కట్టమని డెడ్ లైన్ ఇచ్చారు. ఇదే టైంలో ఈ యొక్క ఎలిగేషన్స్ వచ్చాయి బయటికి. ఈ రెండింటికి ఏదో కనెక్షన్ ఉంది అంటారంటే, ఇప్పుడు అమెరికా నుంచి ఎలిగేషన్ వచ్చింది, అమెరికాలో ఉన్నటువంటి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ పెట్టింది. బంగ్లాదేశ్లో కరెంటు బిల్లు కట్టబోతే అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ వాడు బంగ్లాదేశ్ తరపున నీ మీద కేసు వేసాడా? చెప్పడం ఏమైనా లాజిక్ ఉండాలిగా. బంగ్లాదేశ్ అమెరికాని కంట్రోల్ చేస్తుందా? ఎందుకంటే నన్ను కరెంటు బిల్లు కట్టమని నన్ను ఒత్తిడి చేస్తున్నాడు అదాని, నువ్వు వాళ్ళ మీద కేసు వేయని బంగ్లాదేశ్ అమెరికా వాడికి చెప్తే కేసు వేసాడా? అప్పుడు అదే కదా అర్థం, దాని కనెక్షన్ పెట్టడం. మోర్ ఓవర్ ద టైమింగ్ లైన్ ఈజ్ సేమ్. అనుమానం వస్తున్నారు. మేబీ పవన్ కళ్యాణ్ డజంట్ నో దట్ బంగ్లాదేశ్కి అదాని డెడ్ లైన్ ఇచ్చింది నవంబర్ 7, నవంబర్ 11 ఏదో డెడ్ లైన్ ఇచ్చాడు. నవంబర్ 11 కల్లా మీరు డెడ్ లైన్, మీరు నాకు కరెంట్ బిల్ కట్టకపోతే కరెంట్ ఆపేస్తా అన్నాడు అదాని. హిండెన్బర్గ్ వాళ్ళు అదాని ఎంట పట్టుతో 2001 నుంచి, ఇది నా 3వ సంవత్సరం, 2001 నుంచి 3 సంవత్సరాలు నిద్ర లేకుండా చేశాడు హిండెన్బర్గ్ వాడు. ఈ కరెంటు బిల్ ఇది మొన్న 10 రోజుల క్రితం. హిండెన్బర్గ్ వాడు అదానీ మీద ఎంట పట్టడం స్టార్ట్ చేసింది 2001 ఫస్ట్ ఒక ఆర్టికల్ రాశాడు, అక్కడి నుంచి మొదలైంది కేసు. ఓకే, మరి దీనికి దానికి చూడండి ఎలాగా వీళ్ళు లింక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎవ్రీథింగ్ యూ షుడ్ నాట్ పొలిటిసైజ్ ది కంట్రీస్. భారతదేశానికి ముస్లిం దేశాల నుంచి థ్రెట్ ఉంది, భారతదేశానికి చైనా నుంచి థ్రెట్ ఉంది, భారతదేశానికి పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉంది, భారతదేశానికి విదేశాల నుంచి థ్రెట్ ఉంది. బట్ అది ఆ పాయింట్ వచ్చినప్పుడు, ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు, ఆ థ్రెట్కి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ ఎంప్లాయీస్, ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ దళాలు, ప్రధానమంత్రులు వాళ్ళు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఏం చేస్తుంది, చైనా ఏం చేస్తుంది, బోర్డర్ల కదలికలు ఏమున్నాయి అని వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు పాపం మీడియా ముందుకు వచ్చి అది చేశాడు, ఇది చేశాడు, కంచెలో నుంచి రాయేసాడు అని ఆర్మీ వాళ్ళు మాట్లాడరు పాపం. వీళ్ళు అసలు బోర్డర్కే భారీ రాజకీయ నాయకులు అని చేస్తుంటారు. ఎక్కడో అదాని, ఎక్కడో అమెరికాలో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ మీద, వైర్ ట్రాన్స్ఫర్ల మీద ఎలిగేషన్లు ఉంటాయి, వైర్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఎలిగేషన్లు ఉంటాయి. అదాని బంగ్లాదేశ్ కరెంటు బిల్లులకు పెట్టి మాకు అనుమానం ఉంది అని చెప్తే, హౌ చెగువీరా బికేమ్ సడన్లీ సవర్కర్ ఐ డోంట్, బట్ ఈ సెడ్ చెగువీరా ఈజ్ మై లీడర్ అని వెనక ఫోటో కూడా పెట్టాడు. ఓకే, మళ్ళీ దట్స్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. వన్ థింగ్ ఐ లైక్డ్ ఇన్ పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. ఎటైనా మాట్లాడగలడు, ఏదైనా మాట్లాడగలడు. పవన్ కళ్యాణ్ నాకు నచ్చింది అదే. బంగ్లాదేశ్ క్రైసిస్ స్టార్ట్ అయింది ఆగస్టు 2024. బంగ్లాదేశ్ క్రైసిస్ స్టార్ట్ అయింది 5వ తారీఖు ఆగస్టు 2024. ఇది నవంబర్ కదా, జస్ట్ ఒక 3 నెలల క్రితం బంగ్లాదేశ్ క్రైసిస్ స్టార్ట్ అయింది. అదే చెప్తున్నాను, హిండెన్బర్గ్ అదానీని హంటింగ్ చేయటం, టార్గెట్ చేయటం, అదానీని వెంటపడటం 2001 నుంచి జరుగుతుంది. 2001 డిసెంబర్ నుంచి జరుగుతుంది. హిండెన్బర్గ్ వాడు అదానీని హంటింగ్ చేయటం, దానికి దీనికి సంబంధమే లేదు. ఓకే, బంగ్లాదేశ్ క్రైసిస్ రావటం, అదానీ కరెంటు బిల్లు కట్టమంటాం, వీళ్ళు విదేశాల వాళ్ళు హెల్ప్ తీసుకోవడంతో వాళ్ళు అదానీ మీద కేసు వేశారట అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే.